27వ కీర్తన 14వ వచనంలో దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని అతను పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దావీదుకు దేవుని యందు తనకు గల విశ్వాస్యతను వ్యక్తం చేస్తూ, దేవుడు తన శ్రమల నుండి తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి తనని రక్షించగలని విశ్వసిస్తూ, తనను చేయి విడవద్దని దేవునికి మొర్రపెడుతూ, ఎవరు తనను విడిచిపెట్టినా దేవుడు తనను విడిచిపెట్టడని దేవుని యందు నమ్మకం కలిగి ఆయన తన ప్రాణంతో ఈ విధంగా పలుకుతున్నాడు, దేవుని కొరకు కనిపెట్టుకునిండు, ఆయన యందు ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోమని అతడు పలకడం మనం ధ్యానిస్తున్నాం. అవును, నిజం. ఈ రోజు దేవుని యందు నమ్మకం, ఆయన యందు విశ్వాసం, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. మన దేవుడు మనకున్న ప్రతి సమస్యను తీర్చగలిగిన వాడు. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వైపు మనం చూడగలిగితే ఆయన మనకు సహాయం చేసే దేవుడు. దావీదు తన సమస్యల్లో అనేక మార్లు దేవుని వైపు చూసి అటువంటి ఆశ్చర్యమైన సహాయాన్ని పొందుకున్నాడు. అందుకే అతడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఈరోజు మనం కూడా మనకున్న సమస్యలో, మనకున్న ఇబ్బందుల్లో ఆయన వైపు చూసేవారుగా ఉంటే, ఆయన కొరకు కనిపెట్టుకుని ధైర్యం తెచ్చుకునేవారుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితిని మారుస్తాడు. ఆయనే మనకు వెలుగుగా ఉండి మన చుట్టూ ఉన్న చీకటిని తీసివేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.